నేటి రాశి ఫలాలు తులారాశి. తులారాశి వారికి ఈరోజు ఇంట బయట మాటకు విలువ అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు వాహనాలు అమ్మే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత పురోగతి అనేది కలుగుతుంది. ఆత్మీయుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ ఉద్యోగపరంగా ఉన్నతాధికారులతో చర్చలు ఏవైతే చేస్తున్నారో అవి అనుకూలిస్తాయి. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కలలు సాకారమవుతాయి. కొన్ని వ్యవహారాల్లో తెలివిగా వ్యవహరించి అందరి మన్ననలను పొందుతారు. ఇక ఈరోజు తులారాశి వారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. విదేశాలకు విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వృత్తిపరంగా ఎవరైతే వెళ్ళి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారో వారికి చాలా మంచి అనుకూలమైన శుభయోగంగా ఉంది. అలాగే వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు కనిపిస్తున్నవి. ప్రయాణాలలో కొంత ఇబ్బంది పడే అవకాశం అయితే తులారాశి వారికి ఉంది. అలాగే ఉద్యోగస్తులకు కూడా కొంత ఇబ్బందులు ఎదురవుతాయి. ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే విద్యార్థులకు మాత్రం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది, అలాగే అనుకున్న కార్యసిద్ధి అనేది తులారాశి వారికి రోజు కలుగుతుంది. మొత్తంగా చూసుకుంటే తులారాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల సహాయ సహకారాలతో కొన్ని పనులను పూర్తి చేయగలుగుతారు. ఇక ఈరోజు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో కొంత జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు అనేవి దక్కుతాయి. అలాగే ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. ఉద్యోగస్తులు మాత్రం కొంత ఆకస్మిక మార్పులు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. అలాగే తాము పనిచేసే చోట ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే చిత్ర పరిశ్రమ వారు, పరిశోధన రంగాల వారికి ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం మంచి ఫలితాలు అనేవి కనిపిస్తున్నవి. విద్యార్థులు తాము అనుకున్న ఫలితాలు లభించి కొంత ఉత్సాహంగా ఉంటారు ఈరోజు. ఇక ఈరోజు తులారాశి వారికి మహిళలకి కుటుంబ సభ్యుల సహకారం అన్ని విధాలుగా లభిస్తుంది. అన్నింట విజయాన్ని పొందుతారు. ఇక తులారాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు బంగారు వర్ణం. ప్రతికూలమైన రంగు నేరేడు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.